నిత్యము కూడా ఎప్పుడూ కూడా ఆ భక్తుడు, ఈ నాలుగో భక్తుడు ఎప్పుడు కూడా నాతో సంబంధాన్ని కలిగి ఉంటాడు, ఎప్పుడు కూడా నన్ను వదలడు, నాతో ఎప్పుడూ సంబంధాన్ని కలిగి ఉంటాడు. ఏకభక్తి అంటే ఒకే విధమైనటువంటి భక్తి. ఒకసారి విపరీతంగా భక్తి తన్నుకు రావడం, ఒకసారి మళ్ళీ మర్చిపోవడం, ఎవడైపోతాడులే ఎక్కడికి అనడం, ఒకసారి ఏమో విపరీతంగా భక్తి తన్నుకు వచ్చేయడం, ఇలా ఉండదు. ఒకే విధమైనటువంటి ఒకే ధారలాగా ఆ భక్తి అనేది ఉంటుంది. ఏదో పెద్దది ఏదో కావాల్సి వచ్చినప్పుడేమో విపరీతంగా భక్తి తన్నుకు రావడం, తర్వాత ఇదంతా ఎవడు చేస్తాడులే పోతలకి అని చెప్పి అనేయడం, ఇలా చేయడు వాడు. ఏకభక్తి విశిష్యతే, మిగతా వాళ్ళకంటే కూడా వీడు చాలా విశిష్టమైనటువంటి వాడు. ప్రియోహి జ్ఞానినోత్యర్థం అహం సచ మమ ప్రియ, వాడు నాకు అత్యంత ప్రీతిపాత్రుడు, నేను వాడికి అత్యంత ప్రీతిపాత్రుణ్ణి. ఏ విధమైనటువంటి కారణము లేకుండానే. ఉదారా సర్వ ఏవైతే అంటే మిగతా వాళ్ళందరూ సామాన్యులైనటువంటి వాళ్ళు, వీడు మాత్రం జ్ఞానీతు ఆత్మ ఇవ మే మతం. ఈ జ్ఞాని అయినటువంటి వాడు ఎలాంటి వాడు అనంటే, నా యొక్క ఆత్మ నాకు ఎలాగో ఈ జ్ఞాని కూడా నాకు అలాగా అని భగవంతుడు చెప్పాడు. అంటే వీడు కూడా నా యొక్క ఆత్మస్వరూపుడే అయ్యున్నాడు, నాకు వాడికి ఆత్మ అనేది వేరు కాదు, నా స్వరూపుడే అయ్యున్నాడు. కాబట్టి వీడి యొక్క భక్తి అనేది అహేతుకమైనటువంటిది, స్వచ్ఛమైనటువంటిది. కాబట్టి దీనికి ఎప్పుడూ కూడా వియోగం అనేది ఉండదు. కాబట్టి వీడు నాకు అందరికంటే కూడా ఎక్కువ ఇష్టం అని భగవంతుడు చెప్పాడు. అంటే అక్కడికి ఏమైంది, దీని ద్వారా కూడా మనం తెలుసుకోవాల్సినటువంటిది ఏమిటి అంటే, అహేతుకమైన స్వచ్ఛమైనటువంటి భక్తి అనేది ఎక్కడ కలుగుతుంది అని అంటే, భగవంతుడు మన ఆత్మస్వరూపుడైనప్పుడు మాత్రమే. మనకంటే భిన్నుడైతే అది అప్పుడు దానికి ఒక కారణం వచ్చేస్తుంది మధ్యలో. ఆ కారణం ఏమీ లేకుండా స్వచ్ఛంగా ఉండాలి అని అంటే అది అహేతుకమైనటువంటి ప్రీతి భక్తి అనేది ఉండాలి. అది మన యొక్క ఆత్మస్వరూపం అయితేనే అవుతుంది. అదే అద్వైత తత్వం. దీన్నే అద్వైత తత్వం అనేది మనకి చెప్తోంది. కాబట్టి ఇది ఇక్కడ ఉన్నటువంటి గొప్పతనం. దీన్నే శంకరాచార్యుల వారు విశేషంగా చెప్పారు. అందుకే ఈ భక్తి మార్గాన్ని కూడా శంకరాచార్యుల వారు విశేషంగా ఉద్ధారం చేశారు. అంటే ఇక్కడ ఏదో వేరే వాళ్ళ గురించి ఏదో నిందిస్తున్నాం, అథవా వేరే వాళ్ళది భక్తే లేదు, అది సరే కాదు అని నేను అనట్లేదు. వేరే మార్గాల్లోనూ అంటే అద్వైతం కానటువంటి మార్గాల్లోనూ భక్తి అనేది ఉండనే ఉంది. ఇందాక చెప్పినట్టుగా భక్తికి స్థానం అనేది ఉండనే ఉన్నది, అందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు. అక్కడ భక్తి ఉంది. కానీ అంతకంటే కూడా ఉత్కృష్టమైనటువంటి భక్తికి ఎక్కడ స్థానం అని అంటే అది అద్వైత సిద్ధాంతంలో. కాబట్టి దీన్ని మనం చక్కగా తెలుసుకోవాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో చెబుతూ ఉన్నాం. కాబట్టి ఈ విధంగా శంకరాచార్యుల వారు అన్నిటికంటే ఉత్కృష్టమైనటువంటి ఆ అద్వైత తత్వాన్ని మనకు ఉపదేశించారు. ఆ అద్వైత తత్వాన్ని మనం పొందాలి అనంటే దానికి కావలసినటువంటి మార్గాన్ని, ఈ భక్తి మార్గాన్ని, కర్మ మార్గాన్ని కూడా శంకరాచార్యుల వారు మనం ఎలా పొందాలి ఆ తత్వాన్ని అనేటటువంటి విషయాన్ని, ఆ మార్గాన్ని కూడా శంకరాచార్యుల వారు మనకు చూపించారు. కాబట్టి ఆ మార్గంలో వెళ్ళి, శంకరుడు మనకు చూపించినటువంటి మార్గంలో వెళ్ళి, శంకరులు రచించినటువంటి గ్రంథాలని పఠిస్తూ కొంతవరకైనా, చాలామంది ఏమంటారు అని అంటే, మాకు ఆ పుస్తకాలు చదివితే అవేం అర్థం కావు కదండి, అవన్నీ సంస్కృతంలో ఉంటాయి కదండి, ఎలా అర్థం చేసుకునేది, చెప్పేవాళ్ళు ఎవరు లేరు మాకు, కాబట్టి ఎలా అర్థం చేసుకోవాలని చాలామంది అడుగుతుంటారు. చెప్పేవాళ్ళు ఉంటే వాళ్ళ నుంచి చెప్పించుకోవడం. కానీ ఒకవేళ చెప్పేవాళ్ళు లేరు అన్నంత మాత్రాన ఇంకా మనకి ఇంకో మార్గమే లేదు అని కాదు అని అనుకోక్కర్లేదు. ఆ శ్లోకాల్ని మనం పఠిస్తే చాలు. ఆ శ్లోకముల యొక్క, శంకరాచార్యుల వారు రచించినటువంటి శ్లోకముల యొక్క గొప్పతనం ఏమిటి అనంటే, మనకు అర్థం కాకపోయినా కూడా కేవలం ఆ శ్లోకాలని రోజు గనక మనం పఠిస్తే చాలు. దాని ద్వారానే ఆ శ్లోకముల యొక్క గొప్పదనంతో మనకి ఒక గొప్ప సంస్కారం అనేది ఏర్పడుతుంది. దాని యొక్క అర్థం మనకి తెలియాల్సిందే అనేం లేదు. తెలిస్తే ఇంకా మంచిది, కానీ తెలియకపోతే ఇంకా మనం చదవడం అనేది వ్యర్థం అని ఎవరు అనుకోక్కర్లేదు. ఎందుకంటే ఈ అంటే మన పురాణముల్లో ఉండేటటువంటి స్తోత్రములు, వచనాలు, మన ఋషులు మనకు ఉపదేశించినటువంటి వచనాలు, శంకర భగవత్పాదాచార్యులు మొదలైనటువంటి అవతార పురుషులు మనకు ఉపదేశించినటువంటి ఆ వచనాలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలకే ఎంతో గొప్పతనం ఉన్నది. వాటి యొక్క అర్థం అది తర్వాత, కానీ ఆ మాటకే ఎంతో గొప్పతనం ఉన్నది. ఆ మాటని మనం ఉచ్చరిస్తేనే దాని ద్వారా మనకి ఎంతో విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. ఆ తర్వాత మనం ఎలా వెళ్ళాలి అనేటటువంటి మార్గం తనంతటదే ఏర్పడుతుంది. ఖచ్చితంగా మనకు ఒక మార్గం ఏర్పడుతుంది. ఆ మార్గంలో ఖచ్చితంగా మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ఇదే ఆ మాటలకు ఉన్నటువంటి గొప్పతనం. అది ఆ మాటని పలికితే చాలు, దాని ద్వారా మనకి విశేషమైనటువంటి ఆ శక్తి అనేది తప్పకుండా లభిస్తుంది, సంస్కారం అనేది తప్పకుండా లభిస్తుంది, ఒక మార్గం అనేది మనకి తప్పకుండా ఏర్పడుతుంది అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు.
కాబట్టి ఈ గ్రంథముల్ని పఠించడం, శంకరులు చూపించినటువంటి మార్గాన్ని అనుసరించి ఈ జీవితాన్ని సార్థకపరచుకోవాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఆ భగవంతుడు చేసినటువంటి అవతారాల్లో ఈ శంకర భగవత్పాదాచార్యుల వారి యొక్క అవతారం అనేది ఎంతో ఒక వైశిష్ట్యం. భగవంతుడి యొక్క ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క గొప్పతనం ఉన్నది. రామావతారం, కృష్ణావతారం, నరసింహావతారం, వామనావతారం, ఇలా ఏ అవతారాన్ని తీసుకున్నా కూడా దానికి ఒక వైశిష్ట్యం ఉంది, ఒక మహిమ ఉన్నది. ఆయా అవతారాల్లో భగవంతుడు ఒక్కొక్క రూపంలో మనకు కనబడుతూ ఉంటాడు. ఒక్కొక్క నామాన్ని ధరించి భగవంతుడు మన ముందుకు